ప్రజాకి నమస్తే. నమస్తే నరేష్ బ్రో. ఈరోజు కాకినాడలో గ్రీన్ అమ్మోనియా అని ఒక కంపెనీ ఓపెనింగ్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. అవును అవును. దాని మీద పొద్దున్నుంచి కూడా వైసీపీ నాయకులు కానీ వైసీపీ మీడియా అంటే సాక్షి కానీ పొద్దున్నుంచి కూడా ఒకటే మన ఊదర కొట్టేస్తున్నారు. ఏంటంటే ఆ గ్రీన్ అమ్మోనియా మా వల్లే వచ్చింది, మా హయాంలో తీసుకొచ్చాము. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ క్రెడిట్ చోరీ చేస్తున్నారు అని పొద్దున్నుంచి కూడా ఒకటే ఏడుపు అనమాట వైసీపీ వాళ్ళు. ఓకే, అసలు గ్రీన్ అమ్మోనియా అసలు ఏంటి, ఆ కంపెనీ ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఎవరి హయాంలో వచ్చింది, అసలు దాని సంగతి ఏంటి బ్రో? ఒక విషయం ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడుకునేది. ఒక విషయం, ఇప్పుడు గ్రీన్ అమ్మోనియా అనే పదం గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఏ వైసీపీ నాయకుడైనా, వైసీపీ కార్యకర్త అయినా, జగన్మోహన్ రెడ్డి గారైనా, లేదంటే పరిశ్రమల శాఖ మంత్రి అయినా, ఐటీ శాఖ మంత్రి అయినా, ఈ గత 5 సంవత్సరాల్లో ఏ రోజైనా వీళ్ళ నోటి నుంచి వచ్చిందా నేను అడుగుతా ఉన్నా. క్లియర్గా అడుగుతా ఉన్నా. మీరు ఈ రోజు వింటున్నారా, లేదంటే గత 5 సంవత్సరాల్లో ఏ రోజైనా ఈ గ్రీన్ అమ్మోనియా అనే పదాన్ని మీరు విన్నారా పొలిటికల్ లీడర్స్ దగ్గర నుంచి? నేను ఒకటే క్వశ్చన్. నేనైతే ఇప్పుడే వింటున్నా. వాస్తవంగా అయితే ఇప్పుడే వింటున్నారు కదా. ఈ రోజు వచ్చేసి వాళ్ళు ఏదో చెప్తున్నారు, క్రెడిట్ చోరీ అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో క్రెడిట్ చోరీ చేస్తారంటున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారంటున్నారు. ఇదంతా కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. అవునవును. కానీ వాస్తవం మాట్లాడదాం. అసలు నిజంగా వీళ్ళు చేసినట్లయితే కనుక ఈ పాటికే వీళ్ళు చెప్పుకుంటారు కదా, ఈ పలానా గ్రీన్ అమ్మోనియా అనే కంపెనీని ఇక్కడికి ఆంధ్ర రాష్ట్రం తీసుకొస్తున్నాం, దీని వలన పలానా జరిగిద్ది అని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఛానల్స్ లో కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ లో కావచ్చు, ఏ రోజైనా ఒక్క వీడియో అయినా మీరు చూసారా? లేదంటే ఈ రోజు మీరు చూస్తా ఉన్నారా? నేనైతే చూడలేదు కదా. కానీ మీరు ఫిష్ మార్ట్లు, చేపల మార్ట్లు, పీతల మార్ట్లు, రొయ్యల మార్ట్లు, వీటితో పాటు నూడిల్స్ బండ్లు, వీటికి సంబంధించి అక్కడ విన్నారా? నేనైతే విన్నా. ఇది ఫిష్ మార్కెట్, ఇది ఒక మార్కెట్ ఒకటి తీసుకొచ్చారు కదా, ఇలాంటివి విన్నా నేను. అవును, విన్నారు. కానీ మీరు ఇప్పటివరకు గ్రీన్ అమ్మోనియా అనేది వినలేదు, అంతే కదా? అంతే, అవును. ఈ గ్రీన్ అమ్మోనియా అనేది ఏంటంటే బేసిక్ గా మనం డే టు డే లైఫ్ లో వెహికల్స్ అన్నిటికీ మనం ఏం వాడతాం? డీజిల్, పెట్రోల్ వీటిని వాడతాం. లేదంటే కనుక రైలు నడవడం కోసం, కరెంట్ జనరేట్ చేయడం కోసం అని చెప్పేసి బొగ్గును వాడతాం. దీని వల్ల ఏమవుతుందంటే పర్యావరణం అనేది పొల్యూట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం హైదరాబాద్ తీసుకున్నా, బెంగళూరు తీసుకున్నా, చెన్నై తీసుకున్నా, ఢిల్లీ తీసుకున్నా, ఈ నగరాలన్నీ కూడా ఈ పొల్యూషన్ తో మాడి మసైపోతున్నాయి. అక్కడ జనం ఆ గాలి పీల్చి ఎంతకాలం ఉంటారో చేస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి అనమాట. అలాంటి సిచ్యువేషన్ ప్రతి రాష్ట్రంలో ఉంది, అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాల్లో. కానీ అలాంటిది మన రాష్ట్రంలో ఉండకూడదని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు దూరదృష్టితో ఆలోచించి మనం ఈ గ్రీన్ అమ్మోనియా, ఈ గ్రీన్ ఎనర్జీ ఇలాంటివి తీసుకొస్తే కనుక ఏం జరుగుతుందో, అంటే రాబో రోజుల్లో కంప్లీట్ గా ఈ పర్యావరణాన్ని మొత్తాన్ని కూడా మన కంట్రోల్లో ఉంచాలి అంటే చాలా జాగ్రత్తగా ఈ పొల్యూషన్ అనేది జరగకూడదు అని చెప్పేసి ఒక మంచి నిర్ణయంతో వీళ్ళు బయటకు రావడం జరిగింది. ఇదే ఆ ప్రాజెక్ట్ అనమాట. ఈ గ్రీన్ అమ్మోనియా అంటే ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పారు కదా ఇందాక, బళ్ళల్లో మనం పెట్రోల్ డీజిల్ వాడితే పొగ వచ్చేసింది కదా. అవును, అది కార్బన్ మోనాక్సైడ్ అనమాట. దాన్ని పీలిస్తే గనక మనకి శ్వాసకోశ సంబంధిత సమస్యల దగ్గర నుంచి మొదలుపెట్టి క్యాన్సర్ వరకు వస్తాయి అనమాట. అయితే ఇప్పుడు ఈ గ్రీన్ అమ్మోనియాను వాడుకుంటే కనుక ఏం లేదు, జస్ట్ ఎలక్ట్రాలసిస్ అని ఒక ప్రాసెస్ చేస్తారు దీన్ని. ఈ ప్రాసెస్ లో భాగంగా హైడ్రోజన్ అణువుల్ని ఎలక్ట్రాలసిస్ చేసి దాన్ని మండించి ఆ తర్వాత దాని నుంచి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియ అనమాట ఇదంతా కూడా. దీన్ని ఎలక్ట్రాలసిస్ అని పిలుస్తారు. సో దీన్ని చేసి ఏం చేస్తారంటే మన వెహికల్స్ లో రాబోయే రోజుల్లో ప్రతి వెహికల్ కూడా ఎలాంటి పొల్యూషన్, ఇప్పుడు దీని ఉత్పత్తి ఏంటంటే, బై ప్రొడక్ట్ ఏంటంటే ఓన్లీ ఎయిర్ అనమాట. అంటే మన హాట్ ఎయిర్ అనమాట. అంటే నీటి ఆవిరి అంటారు కదా, అది మాత్రమే బయటకు వచ్చింది. పెట్రోల్ డీజిల్ వాడితేనేమో మనకి కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. దీనికి ఉపయోగించుకుంటేనేమో మనకి ఏమొస్తుంది, జస్ట్ మనకి హాట్ ఎయిర్ లేదంటే నీటి ఆవిరి వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చి
మన రాష్ట్ర అభివృద్ధి కోసమే కాకుండా దేశము దాంతోపాటు ప్రపంచ దేశాల అభివృద్ధి కోసం కూడా హైడ్రోజన్ అనే ఒక ప్రాజెక్ట్ ని గ్రీన్ అమోనియా అనే ఒక ప్రాజెక్ట్ ని తీసుకొచ్చి ఏం చేస్తా ఉన్నారంటే ప్రపంచ దేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఇప్పటి నుంచి ఒక వ్యూహరచన వేసారనమాట. ఓకే. దీని ద్వారా ఇది దాదాపు 18,000 కోట్ల కంపెనీ అనమాట. 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, $2 బిలియన్ కంపెనీ. ఓకే ఓకే. అంటే అంత పెద్ద కంపెనీని వాళ్ళు నిజంగా తెచ్చుంటే, వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు తెచ్చుంటే కనుక నిజంగా ఈ రోజున వాళ్ళు ప్రపంచానికి చెప్పుకోరంటారా? వాళ్ళు వైసీపీలో చిన్న పని చేసినా గానీ, అంటే ఇప్పుడు చిన్న నూడిల్స్ బండి ఓపెన్ చేసినా గానీ సాక్షాత్ అసెంబ్లీ డిస్కషన్ చేశారు దాన్ని. అవును కదా. గుడివాడ అమ్మని బొబ్బట్లు, మామిడి తాండ్రా, నూడిల్స్ బండు ఇవన్నీ మేము ఓపెన్ చేసామని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీలో చేశారు. వీళ్ళు ఇంత పెద్ద కంపెనీ చేసుకొస్తే వీళ్ళు ప్రచారం చేసుకోవాలి ఉంటారా? ఉండరు కదా. ఉండరు కదా. అదే ఇక్కడ ఈ కంపెనీ ద్వారా దాదాపు 8,000 మందికి ఉద్యోగ కల్పన చేయబోతున్నారు ప్రత్యక్షంగా. సారీ, ఎంతమంది? 8,000 మంది, అక్షరాల 8,000 పీపుల్ కి మన రాష్ట్రంలో ఈ ఒక్క కంపెనీ ద్వారా ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి రాబోయే రోజుల్లో. 8,000 మంది. 8,000 మంది. అలాగే మీకు ఇంకొక విషయం చెప్తున్నాను, ఇంట్రెస్టింగ్ విషయం అంటే ఇది ఏమో ప్రత్యక్షంగా 8,000 అయితే పరోక్షంగా ఇంకొక 5,500 మందికి ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. ఓకే ఓకే. దాదాపు ఈ ఒక్క కంపెనీ, ఈ 18,000 కోట్ల కంపెనీ ద్వారా 13,000కు పైగా ఉద్యోగ కల్పన చేయడానికి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఓకే. అలాగే ఇది ఎక్కడితో ఆగదు, దీన్ని ఇంకా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంటది. రెండోది ఇంకోటి చెప్తాను, చెప్పండి. ప్రపంచం అంతా కూడా రాబోయే రోజుల్లో ఈ పెట్రోల్ డీజిల్ మీద నడవదు. ఎందుకంటే ఆయిల్ రిజర్వ్స్ అనేవి రాబోయే రోజుల్లో కొన్ని ఏళ్లలో తగ్గిపోతాయి అన్నమాట కంప్లీట్ గా. పైగా ఏంటంటే పొల్యూషన్ ఎక్కువైపోయి ఓజోన్ పొరకి ఇబ్బంది వస్తుంది. ఓకే. సో దీన్ని కట్టడి చేయాలంటే తప్పనిసరిగా మనం ఏదైతే మనం సహజంగా ఎలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ వీటి యొక్క సంఖ్యా శాతం అనేది పెరగబోతా ఉంది. అలాంటప్పుడు మనం ఉపయోగించుకునేటటువంటి ఆయిల్ ఏదైనా ఉందంటే ఇది ఇప్పుడు గ్రీన్ అమోనియా కావచ్చు, ఇది లేదంటే హైడ్రోజన్ రిలేటెడ్ కావచ్చు, వీటి నుంచి వచ్చేది మాత్రమే. సో రాబో రోజుల్లో కంప్లీట్ గా మన యొక్క భవిష్యత్తు అనేది దీని మీద డిపెండ్ అవబోతుంది. మనతో పాటు ప్రపంచ దేశాల భవిష్యత్తు కూడా డిపెండ్ అవబోతుంది. అంటే ఇక్కడ రాబో రోజులు ఏం జరగబోతుందంటే మన రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు కూడా ఈ గ్రీన్ అమోనియా ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఏదైతే తయారవుతుందో ప్రొడక్ట్, దాన్ని ప్రపంచ దేశాలు కూడా మనం ఎక్స్పోర్ట్ చేయబోతా ఉన్నాం. ఓకే. ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్రం నుంచి జర్మనీ కావచ్చు, అలాగే సౌదీ లాంటి కంట్రీలకు కూడా రాబో రోజుల్లో ఎగుమతి జరగబోతుందని చెప్పేసి అంటా ఉన్నారు. ఇప్పటికే జర్మనీకి చెందినటువంటి యూనిపవర్ అనే ఒక కంపెనీతో ఏదో ఒప్పందం కూడా చేసుకున్నారనమాట. ఓకే. సో ఇలా ఆల్రెడీ ఒప్పందాలు స్టార్ట్ చేస్తున్నారు, గ్రౌండ్ లో కంపెనీస్ తీసుకొచ్చేస్తున్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కలిసి దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరుగుంటే కనుక వాళ్ళు స్టార్ట్ చేయాలి కదా లెక్క ప్రకారం. అవునవును. లేదు కదా. ఇప్పుడు గ్రీన్ అనే కంపెనీ ఎప్పటి నుంచో ఉంది, ఆంధ్రాలో ఉంది, అది మేమే తీసుకొచ్చామంటే ఎస్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఇంకా పథకాలు ఏమి అమలు కాలేదా? చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పథకాలు ఏమి అమలు చేయలేదా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే సంక్షేమ పథకాలు, ఆ పథకం, ఈ పథకం అన్ని ఆయన తెచ్చాడా? ఒక్కటి ఏదైనా కంపెనీ తీసుకురామంటే దావోస్ వెళ్తే సరిపడుతుంది మాకు, మేము వెళ్ళమన్నారు. ఇంతకంటే ఏం చెప్తాం? మన గుడివాడ అమ్మన్నారు. మరి అది సంగతి. అలాంటి సిచ్యువేషన్ ఉందన్నమాట. మరి అలాంటిది ఒక 18,000 కోట్ల కంపెనీ వచ్చింది. ఈ రోజు రాష్ట్రంలో వీళ్ళకంటూ కూటమి ప్రభుత్వం అంటే ఒక పాజిటివిటీ పెరిగింది కాబట్టి ఇంకా దీన్ని ఏం చేస్తున్నారంటే ఇది మేమే తీసుకొచ్చాం, ఇది మా వల్ల అయ్యింది, తీసుకొస్తే మీరు స్టార్ట్ చేయాలి కదా. ఈ క్రెడిట్ వాళ్ళు కొట్టేయాలి. ఇప్పుడు ఈ క్రెడిట్ ఏదైతే ఉందో, ఈ కంపెనీ క్రెడిట్ ఏదైతే ఉందో దీన్ని వాళ్ళు కొట్టేయాలి, వాళ్ళ ఖాతాలు వేసుకోవాలన్నమాట. అది వాళ్ళ ప్రయత్నం. ఈ రోజు పొద్దున్నే సాక్షి అఫీషియల్ పేజ్ ట్విట్టర్ పేజీలో ఒక పెద్ద పోస్టర్ వేశారు, మేబీ చూసే ఉంటారు అనుకుంటా. అవునవునవును, నేను వీడియో కూడా చేసిన ఒకటి. ఆ కంపెనీలు అంటే మేమే తీసుకొచ్చామన్నారు. దాదాపు ఒక 40-50 కంపెనీలు. అంటే మన రాష్ట్రంలో లేవు కొన్ని కంపెనీలు, మన రాష్ట్రంలో లేవు. ఓకే ఓకే, నా దగ్గర ఫోటో కూడా ఉందన్నమాట, ఎదురుగా పెట్టుకున్నా. ఏంది? పెట్టుబడుల నమ్మకం, దేశీయ అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి అని చెప్పేసి పోస్టర్ లో మీరు చూస్తే కనుక ఒక టీసీఎస్, ఒక విప్రో, ఒక అదాని, ఒక అమెజాన్, పానాసోనిక్, ఐటీసీ,
భారత్ ఎలక్ట్రానిక్స్, ఎన్టీపీసీ, పెప్పర్, ఇన్ఫోసిస్ ఏవైతే టాప్ కంపెనీలు ఉంటాయి వాటన్నిటిని కూడా తీసుకొచ్చి పోస్ట్ చేసేసినారు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేసేసారు. పొద్దున్న నేను చూసిన తర్వాత నిజంగా అసలు వీళ్ళకి బుద్ధుండి పోస్ట్ చేసుకున్నారో బుద్ధి లేకుండా వేసుకున్నారో నాకు అర్థంగా ఉన్నారు. ఇప్పుడు దాంట్లో ఒక సింపుల్ గా కంపెనీ తీసుకుందామండి, ఆ టీసీఎస్ ఉంది. టీసీఎస్ ఎప్పుడు వచ్చిందండి, ఎవరు తీసుకొచ్చారండి? అవును కదా, నారా లోకేష్ గారు తీసుకొచ్చింది. ఎంత కష్టపడి తీసుకొచ్చారు కదా. అవును, ఆయనే కదా 99 పైసలు భూములు ఇచ్చాడని చెప్పేసి ఆయన మీద అంతే తెగిరినారు. అంతే తెగిరినారు. 99 పైసలుగా భూములు ఇచ్చారు, ఎందుకు ఎలా ఇస్తారని చెప్పేసి అంత పెద్ద గొడవ చేసిన వాళ్ళు ఇప్పుడు కొంచెం బుద్ధి లేకుండా మేమే తెచ్చామని చెప్పేసి ఎలా పోస్ట్ వేసుకోగలుగుతున్నారో నిజంగా మాకు అర్థం కదా, జనాలకు అర్థం కదా. మీరు ట్విట్టర్ లో చూసినారు కదా ఆ పోస్ట్ ని, ఇప్పుడు వాళ్ళు పిన్ చేసినారు అనమాట, టాప్ లో ఉండడం కోసం పిన్ చేసినారు అనమాట ఆ పోస్ట్ ని కూడా. ఇప్పుడు కాకినాడ ఓపెన్ అయిన తర్వాత కదా దానికి ఇప్పుడు ఇది కూడా చూస్తారు. అంటే ఇలాంటి అంటే పనికి మాలిన పనులు వాస్తవం చెప్పాలండి. ఏది కూడా అంటే ఒకటే అండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేసారు అని చెప్పేసి వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్ టైం వచ్చిన పేరేంటి, జనానికి డబ్బులు పంచాడే తప్ప పైసా రాష్ట్రంలో డెవలప్మెంట్ చేయలేదు, కంపెనీలు తీసుకురాలేదు, ఒక కంపెనీ కూడా పెట్టలేదు, ఉద్యోగ కల్పన చేయలేదు ప్రైవేట్ సెక్టార్ లో. వాలంటీర్లు తీసుకొచ్చినాడు, ఈ రోజు ఉన్నారా వాళ్ళు, తోసేసినారా, అదే పంపించేసిన వెళ్ళిపోయినారు కదా, వాళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు కదా. దాని ఆ పని ఏదో ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు చేస్తా ఉన్నారు కదా. అంతే 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 కదా. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కంపెనీలు సరేనండి, ఈ గ్రీన్ కో సంబంధించిన కంపెనీలు ఏవో తీసుకొచ్చారని చెప్తున్నారు కదా. సరే, ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారు ఏది టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, తర్వాత ఈ ఒబరాయ్ గ్రూప్, తర్వాత జిందాల్ స్టీల్, ఈ కంపెనీలన్నీ మేమే తీసుకొచ్చామని చెప్తున్నారు కదా. మరి వీళ్ళు తీసుకొచ్చినట్టయితే ఇక్కడ ఈ కంపెనీ ఉందని చూపించమని చూద్దాం. వాళ్ళు తీసుకొస్తే కదా వాళ్ళు తీసుకురా, వాళ్ళు చూపించడానికి. అదే అడుగుతుంది నేను ఇదే రేపొద్దున మీరు ఈ కంపెనీ ఇక్కడ ఉందని చూపి మనం జనాలకి ఐడియా ఉంటుంది. దీని మీద ఒక క్వశ్చన్ చెప్తా, చెప్పండి. ఇప్పుడు కాకినాడలో గ్రీన్ అదే కంపెనీ ఓపెన్ చేస్తున్నారు. అవును, ఇప్పుడు క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిపోతుంది. అవునవును, ఇప్పుడు మన క్రెడిట్ కొట్టేయాలంటే ఏం చేయాలా, ఉన్న కంపెనీలన్నీ ఒక పోస్టర్ వేసి దాన్ని మన అఫీషియల్ గా ప్రకటించుకోవాలి. మేమే తెచ్చాము, ఈ గ్రీన్ ఇంకో అమోనియా కూడా మేమే తెచ్చాము అని చెప్పి పబ్లిసిటీ చేయించుకుంటున్నారు. ఒకటే మాట వాళ్ళు, ఒకటే. అవును అవును, జనాలకి ఏదైనా కానీ జనాలకి తెలిసిపోద్ది అనమాట. ఎవరు ఏ పనులు చేశారో, ఎవరు ఏ హయాంలో ఏ కంపెనీలు వచ్చినాయి, కంపెనీల కోసం ఎవరు పాటు పడుతున్నారో రాత్రింబవల్లో అని జనాలకి అందరికి తెలుసు. వీళ్ళు ఎంత క్రెడిట్ చోరీ చేయాలనుకున్నా కానీ జనాలు నమ్మే పరిస్థితులు లేరు ఈ రోజు. అదనమాట, వీళ్ళు ఎంత చేసుకున్నా కానీ అది వాళ్ళ తాత్కాలిక ఆనందం మాత్రమే. సరే, నేను ఇక్కడ ఒకటే అడగాలనుకుంటున్నా. సరే, వీళ్ళు నిజంగా ఈ కంపెనీలు తెచ్చారు అనుకుందాం. ఏది ఈ పెట్టుబడుల నమ్మకం దేశీయ అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి, పారిశ్రామిక అభివృద్ధికి బలమైన పునాది పడిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో ఫోటో పెట్టి ఆ చుట్టూ కూడా ఆయన కంపెనీ లోగోస్ అన్ని పెట్టారు. ఓకే, అవును. ఇప్పుడు నేను ఒకటే అడగాలనుకుంటున్నా, ఈ కంపెనీలు కనుక గ్రౌండ్ లో ఇక్కడ పెట్టినటువంటి ప్రతి కంపెనీ కనుక గ్రౌండ్ లో చూపిస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ లో నా ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి వేసేస్తా. వేరే ఛాన్స్ లేదు, పార్టీలకు లేదు, కూటమి ప్రభుత్వానికి లేదు. ఈ వీడియో వైసీపీ కార్యకర్తలు కూడా చూస్తుంటారు. మీకు ఒక బంపర్ ఆపిచ్చాడు రజాకు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఓటు జగన్ గారికి, ఈ కంపెనీలు చూపిస్తే గ్రౌండ్ లో నాకు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాను. బంపర్ ఆఫర్ అంటే మీకు బంపర్ ఆఫర్, అబ్బాయిలో మీకు బంపర్ ఆఫర్ ఇచ్చారు, యూజ్ చేసుకోండి. మరి అది సంగతి. అంటే ఒకటండి, వీళ్ళు పరిస్థితి ఎలా ఉందంటే ఈ రోజు ఈ కంపెనీ 18,000 కోట్ల కంపెనీ వచ్చింది. ఈ క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిపోతుంది, కూటమి ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. సో దీంతో మనం ఎలా అయినా సరే ఇది మనం తెచ్చామని చెప్పేసి ప్రజల్లో చెప్పుకోవాలి. ఎక్కడ దాకా ఎందుకు, మొన్న గూగుల్ డేటా సెంటర్ అని చెప్పేసి వైజాగ్ ఒకటి వచ్చింది. అవునవును, అది 1,00,000 కోట్ల నుంచి 10 లక్షల కోట్ల కంపెనీగా చెప్తా ఉన్నారు. ఎందుకు, అది ఒక డేటా సెంటర్, అతిపెద్ద డేటా సెంటర్ ప్రపంచంలోకి వెళ్ళా. ఆ డేటా సెంటర్ వచ్చినప్పుడు కూడా ఇదే తంతు, ఇది మేము తెచ్చామని. నారా లోకేష్ గారు ఫారెన్ కంట్రీస్ వెళ్ళటం ఏంటి, మైక్రోసాఫ్ట్ లతో మాట్లాడటం ఏంటి, గూగుల్ తో మాట్లాడటం ఏంటి, ఆయన ఎక్కడికి డేటా సెంటర్ తీసుకురావడం ఏంటి, కట్ చేస్తే ఇది మా జగన్మోహన్ రెడ్డి గారు డేటా సెంటర్ తీసుకొచ్చారంటే ఏంటి. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటో చెప్తాను.
సరే గూగుల్ డేటా సెంటర్ మేము తెచ్చామంటున్నారు కదా, ఇంకో పక్క నుంచి వీళ్ళు మాట్లాడేది ఏంటంటే గూగుల్ డేటా సెంటర్ తీస్తే కనుక వైజాగ్ ఏదైతే ఉందో అది ఒక ఎడారిగా మారిపోద్ది, అక్కడ ఉన్నటువంటి నీళ్లు మొత్తాన్ని కూడా ఈ డేటా సెంటర్లు తాగేస్తాయి, సో దీంతో రాష్ట్రం ఎండిపోతుంది అని ఒకటైతే పుట్టించినారు మళ్ళీ. అంటే మేమే తెచ్చామంటున్నారు, గూగుల్ డేటా సెంటర్ కూడా మేమే తెచ్చాం, అదాని డేటా సెంటర్ మేమే తెచ్చాం, ఎయిర్టెల్ డేటా సెంటర్ మేమే తెచ్చాం అంటున్నారు వీళ్ళు. ఇంకొక పక్క ఈ డేటా సెంటర్లు తేవడం కారణంగా ఎండిపోతుందని కూడా వీళ్ళే చెప్తున్నారు. అదే అదే అంటే ఈ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఏంటి? ఈ రోజున ఈ గ్రీన్ కి సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళు ఒక మాట మీద నిలబడరు. ఇంకోటి ఈ గూగుల్ డేటా సెంటర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు దాని వల్ల ఉపయోగం ఏముందని చెప్పి మాట్లాడారు వీళ్ళు. అవును దానివల్ల ఏం ఉపయోగమో, వాళ్ళకి ఎందుకు భూములు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడిండ్రు. ఆ గూగుల్ డేటా చరిత్ర చూసిన తర్వాత దానివల్ల కలిగే లాభాలు చూసిన తర్వాత వాళ్ళు వెంటనే యూటర్న్ తీసుకొని లేదు ఇది మేమే తెచ్చామని చెప్పేసి వచ్చేసారు మళ్ళీ ఎప్పట్లాగానే. మీరు చూడండి, ఇదిగో టీసీఎస్ వచ్చిన 99 పైసలకి నారాలోకి ఎందుకు పెట్టలేదు? 10 కోట్లు పెట్టి వాళ్ళు తీసుకోరా ఎకరం, లేదా 5 కోట్లు పెట్టి తీసుకోరా? ఎందుకు ఇవ్వలేదు? 99 పైసలు బిలో 1 రూపీ కూడా ఎవరు తీసుకోలేదు ఒక ఎకరానికి. ఎందుకు ఇచ్చాడు మన నారా లోకేష్ గారు, ఐటీ శాఖ మంత్రి? దేనికోసం ఇచ్చినారు? ఈ సబ్జెక్ట్ మీద ఈ రోజు సాక్షి ఛానల్లో డిబేట్ పెడతారు, ఖచ్చితంగా దీని మీద పెడతారు. మేమే తెచ్చామని చెప్పేసి ఆ ఈశ్వరు వీళ్ళందరూ కూడా ఓదరగొట్టే ప్రయత్నాలు చేస్తారనమాట. సాయంత్రం వాళ్ళు డిబేట్ పెట్టిన తర్వాత, ఆ డిబేట్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి దీని మీద మనం రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సరే, రియాక్ట్ అవుతాం. మీరు సాక్షి ఛానల్లో డిబేట్ పెట్టే ముందు ఒక వింతైన విషయం జరిగింది తెలుసా మీకు? అది చెప్పండి. సోషల్ మీడియా మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కంపెనీలన్నీ తీసుకొచ్చేసినాడు ఆంధ్రాలో అని చెప్పేసి ఒక ప్రచారం అయితే చేస్తా ఉన్నారు. ఇంకా సాక్షి ఛానల్లో సాయంత్రం డిబేట్ అంటే మీరు ఊహించుకోవచ్చు అది ఏ రేంజ్ లో జరిగిద్దో. పొద్దున్న నుంచి అదే పని అండి వాళ్ళకి. ట్విట్టర్లో ఎక్కడ చూసినా కూడా ఆ పోస్టర్ తిరుగుతా ఉంది. సో అదనమాట మొత్తానికి అయితే. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి కంపెనీలు తెచ్చారో ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి కంపెనీ కూడా మేమే తీసుకొచ్చాం, ఇది మా వల్లే అయ్యింది, మేమే చేసేసాం అని చెప్పేసి చెప్తున్నటువంటి తీరు చూస్తా ఉంటే నిజంగా ప్రజల్లో కూడా ఒక రకమైన భావన వస్తా ఉంది. ఏమంటే నేను ఫస్ట్ లో మాట్లాడినా ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఆయన ప్రభుత్వంలో కనుక ఈ పథకాలు తీసుకొచ్చి ఉంటే కనుక, ఈ కంపెనీ తీసుకొచ్చి ఉంటే కనుక ఆయన ప్రపంచానికి ఈరోజు చూపించుకుని ఉండేవాడు. కానీ ఆయన ఆ పని చేయలేదు, చేసే ఉద్దేశం కూడా ఆ రోజు చేయలేదు. అసలు గ్రీన్ అమ్మోనియా అనే పదాన్ని కూడా ఇప్పటి వరకు వైసీపీ పార్టీ నేతల దగ్గర నుంచి ఒక్కరి దగ్గర నుంచి కూడా రాకుండా ఈ రోజు ఈ కంపెనీలన్నింటినీ కూడా మేమే తీసుకొచ్చామని చెప్పేసి ఒక ప్రచారాన్ని తెరదీస్తా ఉన్నారు వీళ్ళు. అదే సింపుల్ గా చెప్పాలంటే ఇంకా భాషలో చెప్పాలంటే క్రెడిట్ చోరీ అన్నట్టే అనమాట. అదే చూద్దాం. ఈ రోజు సాక్షి డిబేట్ పెడతారు కదా, ఓకే, డిబేట్ పెట్టిన తర్వాత మరికొన్ని ఆధారాలతో ఖచ్చితంగా మళ్ళీ మనం దీని మీద డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా, సరేనా? ఓకే ఇదన్నమాట ఈ కంపెనీకి సంబంధించి 2,000 ఉద్యోగాలు అయితే ఇస్తుంది. 18,000 కోట్ల కంపెనీ అయితే ఇక్కడికి తీసుకొచ్చినారు. దీనివల్ల ఏంటంటే భవిష్యత్ అంతా కూడా మన రాష్ట్రం చాలా అత్యద్భుతంగా డెవలప్ అవడానికి అయితే అవకాశం ఉంది. ఈ కంపెనీ ద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు అయితే రాబో రోజుల్లో ఉంటాయి అనమాట. రాబో రోజుల్లో పెట్రోల్, డీజిల్ వీటన్నిటికీ ఆల్టర్నేటివ్ గా, బొగ్గుకి ఆల్టర్నేటివ్ గా దీన్ని యూజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో కాబట్టి మన రాష్ట్రం అనేది దేదీప్యమానంగా, అంటే చంద్రబాబు నాయుడు గారు 2047 అంటారు కదా, విజన్ చెప్తారు కదా, అంటే ఆయన ఈ రోజు మనం చూసుకున్నట్టయితే కనుక తెలంగాణకు సంబంధించి హైటెక్ సిటీ అనేది ఒకటి ఉంటుంది. తెలంగాణలో హైదరాబాద్ అనేది ఒక కీలక భూమిక పోషిస్తుందంటే నారా చంద్రబాబు నాయుడు గారి పేరు ఈ రోజున అవునన్నా కదా ఆయన పేరే మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఎందుకంటే ఆయన కొన్ని సంవత్సరాలని దృష్టిలో పెట్టుకొని ముందే ఆలోచించి అక్కడ ఏదో చేసి వచ్చినాడు. అలాగే మీరు గుర్తుపెట్టుకోండి, ఒక 15-20 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఉన్నటువంటి ఈ హైడ్రోజన్ అమ్మోనియా, గ్రీన్ అమ్మోనియా ఏదైతే ఉందో దీని గురించి ప్రపంచం అంతా మాట్లాడుకునే విధంగా ఉండబోతా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో అనేక దేశాలు ఇంకా టెస్టింగ్ స్టేజ్ లోనే గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి అనే స్టేజ్ లో ఉన్నాయి. కానీ మన స్టేట్ లో వచ్చేసి దాదాపు 18,000 కోట్లతో ఈ కంపెనీని స్టార్ట్ చేసి ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల కుటుంబాలకి రాబో రోజుల్లో ముఖ్యంగా ఉద్యోగాలు పక్కన పెట్టండి, పర్యావరణం ఏదైతే ఉందో దీని అంతటికీ కూడా రాబో రోజుని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ఒక అత్యద్భుతమైన ఆలోచనతో ఈయన ముందుకెళ్ళదు. అందుకే చంద్రబాబు నాయుడు గారిని ముందు చూపగలిగినటువంటి రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తూ ఉంటారు అన్నమాట. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, నేను గతంలో కూడా చెప్పాను, చాలా మంది నాయకులు ఈ రోజు గురించి ఆలోచిస్తారు.
రాజకీయ నాయకులు. అవును. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే రేపుడు గురించి ఆలోచిస్తాడు. అవును. రాబోయే 20 సంవత్సరాల్లో ఎలా ఉండాలి ఆంధ్రప్రదేశ్ దేశం ఎలా ఉండాలని చెప్పేసి ఈ రోజు ఆలోచిస్తాడు. సో ఇదనమాట అండి గ్రీన్ అమ్మోనియాకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్. సో ఈ కంపెనీ ఏం చేస్తుందని చెప్పడానికి మీరు అడిగారు కదా, వాళ్ళు క్రెడిట్ ఏదో తీసుకుంటాం అంటున్నారు. సో గ్రౌండ్ రియాలిటీ అయితే ఇదనమాట. ఎవరైనా క్వశ్చన్ చేసేవాళ్ళు ఇది మేము తెచ్చాము ఎవరైనా స్పందించవచ్చు. నాకు తెలుసు, అంటే జనాలకి అర్థం అవ్వాలి కదా, జనాలకి అర్థం అవ్వాలి. సో అందుకోసం మనం డిస్కస్ పెట్టాం అనమాట. అందుకే మిమ్మల్ని అడిగాను. ఇప్పుడు పూర్తిగా జనాలకి చూసే వాళ్ళకి కూడా వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట. దీనివల్ల ఏం ఉపయోగం, దీనివల్ల ఎంతమంది ఉద్యోగాలు వస్తున్నాయి అని జనాలకి ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళకి క్లియర్ తెలుసుకుంటారని ఒక ప్రయత్నంతోనే నేను మిమ్మల్ని అడగడం జరిగింది. థ్యాంక్ యూ రాజాక్ బ్రో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నరేష్ బ్రో. థ్యాంక్ యూ.